ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. కోస్టల్ ఏరియా, అది కూడా గోవా, మ్యాంగ్లూర్, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వంటలు కొంచెం అంత పోర్చుగీస్ వంటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసి చేస్తారు. అక్కడ సోర్పటేల్ అని ఇలా రకరకాల డిష్లు ఉంటాయి, చాలా చాలా రుచిగా ఉంటాయి. అయితే ఈరోజు పండు మిరపకాయలు, మనకి మార్కెట్లో ఈ పండు మిరపకాయలు చాలా దొరుకుతున్నాయి, మరి పెద్దగా కారం ఏం లేవు. వీటితోటి ఈరోజు మంచి చికెన్ కర్రీ, అది కూడా పోర్చుగల్ ఇన్ఫ్లుయెన్స్తో చేసుకుందాం. ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసి పెట్టుకుందాం. ఈ కూర చేయడం కోసం ముందు ఆవాలతోటి పొడి చేసి కూర తయారు చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్ ఉంది, మిక్సీ జార్లో ఆవాలు చూడండి, ఆవాలు చిన్న కప్పులో, అంటే ఫుల్గా ఆవాలు వేస్తున్నాను. ఇంత ఆవాలు, అయితే ఇంత ఆవాలు వేసినప్పుడు కూర చేదైపోతుందేమో అని మనకు అనిపిస్తుంది కదా, ఏం కాదు. ఈ ఆవాలతో చక్కగా మనం కుక్ చేసుకుంటే ఆ మంచి సువాసన వస్తుంది. దాంతోపాటు బోల్డ్ అన్ని ధనియాలు, అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర, ఈ మూడు వేసి ముందు దీన్ని ఫైన్గా పొడి చేసుకుందాం. అయితే దీంట్లో ఉన్న ఆ చేదుని కట్ చేయడం కోసం పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఆ కారం బదులు ఈరోజు ఈ పండు మిరపకాయలు వేసి ఈ డిష్ తయారు చేసుకుందాం. ముందు దీన్ని ఫస్ట్ పొడి చేద్దాం, దాని తర్వాత ఇందులో కొబ్బరి అవన్నీ వేసి పేస్ట్ చేసుకుందాం. ఎప్పుడు జీలకర్ర ధనియాల పొడి వేస్తాం, ఈరోజు బోల్డ్ అన్ని ఆవాలు కూడా వేసాం. చూడండి చక్కగా పొడి అయిపోయింది. ఇందులో మనం పచ్చి కొబ్బరి, అలాగే ఈ పండు మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఎర్రగా, దీనివల్ల మన చికెన్ కూడా మంచి కూర వస్తుంది. అంతేకాకుండా ఈ పండు మిరపకాయల్లో ఒక స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది, మనకి ఆ మంచి రుచి కూడా చికెన్కి వస్తుంది. దీంట్లో కొన్ని నీళ్లు పోసేసి దీన్ని పేస్ట్లా చేసేసుకుందాం. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసి ఇందులో వాడుకుందాం. అన్నీ కలిపి పేస్ట్ రెడీ అయిపోయింది. మన మసాలా ఇది, మనం చక్కగా సాంబార్ మసాలా అన్నీ ఎలా చేసుకుంటాం, ఇది మంచి మసాలా మన కూర చేయడం కోసం. ఫస్ట్ నూనె, అయితే ఇది చేయడానికి కావాలంటే ఆవాల నూనె కూడా వాడచ్చు. దీంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, ఈ పోర్చుగీస్ వంటల్లో వాళ్ళు వెల్లుల్లి ఎక్కువగా వాడతారు. ఈ వెల్లుల్లిని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు వేసేసుకుందాం. వేసుకొని చక్కగా ఈ ఉల్లిపాయలతో పాటు కొంచెం అంత, అంటే ఉల్లిపాయలు కొంచెం మంచి రంగు వచ్చేస్తుంది, కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే కరివేపాకు, కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా అయిన తర్వాత మన వెల్లుల్లి, అయితే వెల్లుల్లి లైట్గా దీంట్లో కొంచెం వేయించుకొని ఇప్పుడు మనం చేసుకున్న ఈ కొబ్బరి, పండు మిరపకాయలు, ఆవాలు, ఈ అన్నిటి మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. కానీ ఈ మిశ్రమంలో మరీ ఎక్కువ నీళ్లు వేయలేదు, ఎందుకంటే ఈ మిశ్రమం చక్కగా కుక్ అవ్వాలి. ఇందులో వేస్తుంటే ఘాటుగా ఆవాల వాసన వస్తుంది, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ ఆవాలు వేసాం, అందుకని ఆ ఆవాల్లో ఉన్న స్ట్రాంగ్ సువాసన బయటకు వస్తుంది. ఈ ఆవాలలో ఉన్న పచ్చి వాసన పోవాలి, ఇందులో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు మనం స్లోగా కుక్ చేసుకోవాలి. మధ్యలో నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకున్నాం కాబట్టి పర్లేదు, కానీ మామూలు ఇదేంటి స్టీల్ కానీ లేకపోతే మన అల్యూమినియం పాత్రల్లో చేసుకుంటే ఇది కింద అంటుకుంటుంది, కొంచెం కష్టమైన. ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేస్తే తర్వాత దీంట్లో నుంచి నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఇలాగే మనం కుక్ చేసుకుందాం నూనె అంతా పైకి వచ్చేంత వరకు. మసాలా అంతా చక్కగా డ్రై అయ్యి పచ్చి వాసన కాకుండా మంచి సువాసన వచ్చేంత వరకు కొంచెం అంతా, అంటే మరి కొంచెం నూనె వేసి దాంట్లో కుక్ చేసుకోవాలి, కానీ మరీ ఎక్కువ నూనె ఎందుకని ఇంత వేసాను. అయినా ఇందులో కొబ్బరి ఉంది, ఆవాలు ఉన్నాయి, మరి ఇవన్నిట్లో నుంచి నూనె బయటికి కంపల్సరీ రావాల్సిందే, కానీ చికెన్ వేసి చేస్తున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాం. చూడండి ఇందులో మన చికెన్ ముక్కలు, అయితే చికెన్లో ఉన్న తేమ ప్లస్ మనం దీంట్లో మరి కొంచెం అంత నీళ్లు పోసేసుకొని ఈ కూరని కుక్ చేసుకుందాం. ఈ గ్రేవీలో ఆ కమ్మటి పోర్చుగీస్ సువాసన అంత బ్రహ్మాండంగా వస్తుంది. మరి పోర్చుగీస్ సువాసన అంటే ఆ వెల్లుల్లి అది. అయితే దాంట్లో మరింత గార్లిక్ ఇవన్నీ మంచి టేస్ట్ అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం వెనిగర్, మన ఈ వెనిగర్ కొంచెం పుల్లతనాన్ని ఇస్తుంది, అలాగే దీనికి మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. ఈ వెనిగర్ వేసిన తర్వాత
చికెన్లో పంచదార అని కంగారు పడకండి, చాలా కొంచెం ఇందులో వేసుకుంటే ఆ వెనిగర్ ఈ టేస్ట్ రుచి అంతా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. లాస్ట్లో మనం దీంట్లో కొబ్బరి పాలు కూడా కొంచెం వేసుకుందాం. కానీ ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టి దీన్ని మంచి గ్రేవీలా కుక్ చేసుకుందాం. మరి ఇంకా గ్రేవీ కావాలంటే మరింత నీళ్లు పోసుకోవచ్చు. కొన్నిసార్లు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నా అట్టి పెట్టుకొని ఇంకొక పూట కూడా తినొచ్చు. దీన్ని ఉప్పు చాలా కొంచెమే పడ్డది, దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం. మూత పెట్టండి, దీన్ని స్లోగా కుక్ అవనివ్వండి. అద్భుతమైన మంచి సువాసన వచ్చేసింది. ఆవాలు వేసాం కదా, ఆ ఆవాలు కూడా మంచి రుచిగా తయారై. అయితే ఇందులో చిటికెడంత గరం మసాలా, కొత్తిమీర, అలాగే కొన్ని కొబ్బరి పాలు. అయితే మనం కొబ్బరి కూడా ఇందులో వేసాం, కానీ ఈ కొబ్బరి పాలు కొంచెం వేయడం వల్ల చేదు ఇలాంటివి ఏమున్నా మరింత దీన్ని చక్కగా చేస్తుంది. ఈ కొబ్బరి పాలు వేసి ఒక్కసారి దీన్ని కలిపేసి దీన్ని ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. ఒక్క ఉడుకు పైకి వచ్చిందంటే స్టవ్ కట్టేసి వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. కొంచెం సేపు ఆగితే పైన ఆ నూనె స్లోగా తేలుతుంది. ఆ వేడిలోనే ఆ నూనె పైకి తేలితే కమ్మటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు లైట్గా ఒక ఉడుకు వచ్చింది కదా, మూత పెట్టేద్దాం, స్టవ్ కట్టేద్దాం. కొంచెం సేపు ఆగితే దీంట్లో పైనంతా నూనె చక్కగా తేలుతుంది. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ దీంట్లో ఆ వెనిగర్ అవన్నీ ఉండడం వల్ల దీనికి ఒక మంచి టేస్ట్ వచ్చేసింది. మరి చికెన్ ముక్కలు కూడా చక్కగా వేసేసుకుందాం. ఇది నేను నాకు కావలసినట్టు మంచి గ్రేవీ చేసి రెడీగా ఉంది. ఆ వెనిగరు వీటన్నిటి వల్ల మంచి సువాసన కూడా వచ్చేసింది. సో మరి ఇలా గ్రేవీ ఎక్కువ వేసుకొని అన్నంతో పాటు కొంచెం చక్కగా, అంటే ఈ గ్రేవీ ఎక్కువగా కలుపుకొని తింటూ ఉంటే ఇది ఒక చారులా, ఒక మంచి కూరలా కలుపుకొని చక్కగా ఎంజాయ్ చేయాలి. నాకు కావలసిన విధమైన కన్సిస్టెన్సీ గ్రేవీ. ఎప్పుడైనా ఇంత చక్కటి కన్సిస్టెన్సీలో గ్రేవీ ఉందంటే అన్నానికి చక్కగా పట్టుకుంటుంది ఈ అద్భుతమైన గ్రేవీ. ఈ గ్రేవీయే దీంట్లో వేసుకొని దాంతోపాటు ఇలాంటి చక్కటి చికెన్ ముక్కు ఉందనుకోండి, ఇంకా ఏం కావాలి, సూపర్గా ఉంటుంది. కూరల్లో కొంచెం ఉప్పు తక్కువ ఉండాలి, అలా ఉంటే కూరని ఎక్కువగా తినొచ్చు. ఇది ముఖ్యంగా కూరగాయలు ఇవి చేసుకునేటప్పుడు చాలా ముఖ్యం. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి, కూరగాయలు ఎక్కువ తినండి, అన్నం కొంచెం తక్కువగా తినండి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులో మన కొబ్బరి, ఆవాలు అన్నీ వేస్తాం. మరొకటి, నేను ఎప్పుడైనా వంటలు చేసేటప్పుడు మరీ చెప్తూ ఉంటాను, నూనెలు కూడా రకరకాల నూనెలు మార్చండి. ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్, ఒకసారి కోకోనట్ ఆయిల్, అంటే ఒక్కొక్క కూరకి ఎటువంటి నూనె వాడితే బాగుంటుందో అని. ఇందులో ఆవాలు ఎక్కువ వేసాం, అయినా మస్టర్డ్ ఆయిల్ వేసినా చాలా రుచిగా ఉంటుంది. మనం పులుపు కోసం వెనిగర్ వేసాను, మీకు కావాలంటే కోకం నీళ్లు వేసుకోవచ్చు. చింతపండు వేస్తే ఈ చికెన్ కర్రీకి అంత సెట్ కాదు, కానీ వెనిగర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ వెనిగర్ని కట్ చేయడం కోసం కొంచెం అంతా పంచదార కూడా వేసాం. ఈ పండు మిరపకాయల్లో ఉన్న మంచి టేస్ట్ అదంతా ఈ కూరకి చక్కగా వచ్చేసింది. మరి చూడండి, మంచి సువాసన. నాకు ఇది తిన్నప్పుడల్లా నాకు గోవాలో ఆ సముద్రం ఆ సువాసనతో చక్కగా ఉండి ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఆ సముద్రం వాసనే నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఈ అన్నం ముద్ద కొంచెం అంతా ఆవాల ఘాటు ఉంది, కొబ్బరి తీపితనం ఉంది, మంచిగా పుల్లతనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మరి దీన్ని చికెన్ పర్ఫెక్ట్గా ఎంతో బాగుంది. మీరు కూడా చేసుకోండి, తినండి. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ప్రతిరోజు అద్భుతమైన వంటలు తిని చక్కగా ఎంజాయ్ చేయండి. ఫ్రెష్గా వంటలు చేసుకుంటే దాని రుచి ఎప్పుడైనా అద్భుతమే. సో పండు మిరపకాయతో చికెన్ కర్రీ, అది కూడా కొంచెం పోర్చుగీస్ స్టైల్లో తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో ఆవాలు, ధనియాలు, జీలకర్ర వేసి
ఫైన్ గా పొడి చేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే పండు మిరపకాయలు కూడా వేసి చూపించిన విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, కరివేపాకు వేసి ఎర్రగా దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పసుపు, అందులో వెల్లుల్లి వేసి దాన్ని కొంచెం సేపు వేయించుకుని ముందుగా చేసుకున్న ఆవాలు, కొబ్బరి, పండు మిరపకాయల పేస్ట్ ని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసి ఆ పచ్చి వాసన పోయి లైట్ గా నూనె బయటికి తేలుతున్నప్పుడు ఇందులో చికెన్ ముక్కలు కూడా వేసి దాంతో పాటు వెనిగర్, కొంచెం పంచదార వేసి మరో 10-15 నిమిషాల పాటు చికెన్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. కావలసిన విధంగా గ్రేవీ తయారైన తర్వాత అందులో చిటికెడు గరం మసాలా, కొత్తిమీర అలాగే కొన్ని కొబ్బరి పాలు పోసి 1 నిమిషం మరగనిచ్చి స్టవ్ కట్టేయాలి. దీన్ని వేడివేడిగానే అన్నంపై వడ్డించుకుని తింటే భలే కమ్మగా రుచిగా ఉంటుంది. ప్రతిరోజు మన సూపర్ షెఫ్ వంటల ప్రోగ్రాం చూస్తూనే ఉంటారు. కానీ ఒకవేళ మిస్ అయినా లేకపోతే మరోసారి చూడాలన్నా మన యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అన్ని వంటకాలు చక్కగా మరోసారి చూడొచ్చు.